అవర్లో తీస్తే మట్టి తీస్తే మేము కనెక్షన్ ఇచ్చి పోతామన్నారు. ఈ 6 సంవత్సరాల నుంచి అన్న పోయిన ప్రభుత్వంలో మంచినీళ్ళు దాపిస్తామన్న వాళ్ళు ఇప్పటి వరకు మంచినీళ్ళు దాపేయలే. కానీ లక్ష్మణన్న మీరు మంచినీళ్ళు దాపించి చరిత్రలో నిలబడండి అన్న ఇప్పుడు అంతే. లక్ష్మణన్న తప్పట్లేదు. ఇంకా ఈ మంచి ప్రేమని మీరు పోగొట్టుకోవద్దు. మంత్రి గారు మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు. మంత్రి గారు మనం ఎప్పటి నుంచో స్నేహితులం, నేను కాదనట్లే. కానీ మంచినీళ్ళు దాపే నువ్వు మంచినీళ్ళు దాపే పిల్లలకి నువ్వు చరిత్రలో నిలబడతావు. ఒక జేసీబీని తెప్పించి గింతంత గుంట తవ్వితే వాళ్ళు కనెక్షన్ ఇచ్చి పోతారట అన్న. నాకు తెలుసు అన్న. ఓకే అదే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అన్న కోఆర్డినేషన్ సామాన్యమే లేదు. పంపించాలి జేసీబీ పంపిస్తాడు మంత్రి గారు. చెప్పండి కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తప్పకుండా తప్పనిసరి తప్పకుండా ఏం లేదు. నువ్వు ఇది ఒక్కటి మంచినీళ్ళు తాపి ఇక గవర్నమెంట్ ప్రభుత్వం అంటే తప్పకుండా ఏం లేదు. కాకపోతే మంచినీళ్ళు ఇప్పుడు గట్టి సమస్య దీర్ఘకాలికమైంది, 10 రోజులు పడుతుంది అంటే నేను కూడా పట్టించుకోపోయేటోడన్నా. సడన్లు వచ్చేసరికి బోర్ నీళ్లు తాగుతున్నాను సార్ అని పిల్లల కానీ ఏడ్చిండన్న. బావి నీళ్లు బోర్ నీళ్లు తాగుతున్నాను సార్ అని బాధపడేసరికి నేనేదో రాజకీయం కోసం ఇంకోటి కోసం కాదన్నా, నేను సామాజిక సేవ కోసం వచ్చినన్నా. నేను రాజకీయాల గురించి రాలే, నాకు రాజకీయాలు తెలియదు కూడా. పిల్లగాళ్ళు ఎప్పుడైతే బోర్ నీళ్ళు తాగుతారని అన్నారో నా గుండె పగిలిందన్న. గుండె పగిలి ఇక్కడ కూర్చున్న పిల్లగాళ్ళతో. ఇంతకన్నా నా దగ్గర ఆయుధం లేదు. పోయిన గవర్నమెంట్ దుర్మార్గమైన ప్రభుత్వం, వాడు మంచిలు దాపియలే అన్న. నువ్వు ఇప్పుడు జేసీబీ పంపించి కొద్దిగా మంచి ఇదంతా తోడి పంపు కనెక్షన్ ఇప్పించినాక మనం ఇక్కడి నుంచి బయలుదేరుతామన్నా. ఒకసారి మాట్లాడాలి.